తెచ్చిందట జగిత్యాల కట్ట ఒక ఉమెన్స్ కాలేజ్ తెచ్చిందట 47 ఏళ్ళ మన చెప్తాడు ఏం చేసిండు జీవన్ రెడ్డి అంటే చెప్తలే రోజు మీడియా ఊకే ఎందుకండి ఎండల పడి స్పీచ్లు ఇచ్చుకుంటా ఎండ దెబ్బ తాకి ఎందుకు నేను 3 ఏళ్ళు ఎంపీని నేనేం చేసినా చెప్తున్నా నువ్వు ఏం చేసినావా 47 ఏళ్ళ ఏ రైతుకే మామిడి రైతులను నాశనం చేసిండు పసుపు రైతుల్ని నాశనం చేసిండు అందరికంటే ఎక్కువ మోసం చెరుకు రైతుల్ని చేసిండు ఈయన చేయబట్టే చెరుకు ఫ్యాక్టరీలు ఓపెన్ కాలే ఎంతసేపు పదవి కావాలి పదవి మీద యావ సావదు 45 ఏళ్ల నుంచి ఎలక్షన్లు కొట్లాడుతున్నాడు ఒక్క ఫ్యాక్టరీ తెలుసుకోరాదా ఏం చేసాడు 45 ఏళ్ల చెరుకు రైతులు మోసం పసుపు రైతుల్ని మోసం మామిడి రైతులు నాశనం ఎంతసేపు టోపీలు పెడతారు దాని జగిత్యాల్ని పిఎఫ్ఐ అడ్డా చేసాడు జగిత్యాల్ని అరే అన్న మీరందరూ ఏబీవీపీ వాళ్ళు బీజేపీకి వెళ్ళి వచ్చిండ్రు రామన్న గోపన్నను చంపినప్పుడు చంపినోడిని ఇంట్లో కూడా పెట్టుకున్నాడు ఈయన పెట్టుకుని జీవన్ రెడ్డి పెట్టుకున్నాడు ఇంత దాచిపెట్టిండు చంపినోడిని ఏం చేసాడు జీవన్ రెడ్డి పదవుల మీద యావదావదా సేవ చేయరా బతికిన రోజులు ఇంతో అంతో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎన్ని ఏళ్ళు చేస్తే వీలైతే సేవ చేయని నాశనం ఎందుకు చేస్తున్నారు రైతుల్ని నాశనం చేస్తున్నారు ప్రజల్ని నాశనం చేస్తున్నారు భారతదేశాన్ని విభజిస్తున్నారు కూడా రోహింగ్యా వాడికి బంగ్లాదేశ్ వాడికి ఇక్కడికి వస్తే పౌరసత్వం ఇస్తారా అండి అచ్చా మళ్ళా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద హిందువులకి పౌరసత్వం ఇవ్వాలంటే హిందువులకి ఇవ్వద్దట రోహింగ్యాలకి బంగ్లాదేశ్ వాళ్ళకి ఇవ్వాలన్నట అరే జీవన్ రెడ్డి గారు నీ మామిడి రైతులకు ఏం చేసినావు నీ చెరుకు ఫ్యాక్టరీలు ఎందుకు తెలుసుకుంటలేవు ఏమంటాడండి చెరుకు ఫ్యాక్టరీలు కమిటీలు ఉన్నాడు ఈయన ఇంతకుముందు కమిటీలు ఉన్నాడు రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కమిటీలు ఉండే కమిటీ సిఫార్సు చేసి తీసుకుపోయి బుట్ట దాఖలు చేసారు 10 ఏళ్ళు గవర్నమెంట్ నోడు ఈయన మంత్రి ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి మళ్ళీ వచ్చి ఏం చేస్తారు మళ్ళా కమిటీ వేసారు కమిటీ వచ్చి ఎంత సిగ్గుమాలి ఇంత అన్న మీ కాంగ్రెస్ పార్టీలో అంటే కమిటీ వచ్చి ఏమంటది 2025 డిసెంబర్కి తెరుస్తాము చెరుకు ఫ్యాక్టరీలు అన్నదా లేదా మళ్ళా ఈ రేవంత్ వచ్చి మొన్న బాసర అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా సెప్టెంబర్ 17 తెలిపిస్తామన్నాడు అంటే నువ్వు వేసిన కమిటీ చెప్పింది కరెక్టా నువ్వు చెప్పేది కరెక్టా ఎందుకే రైతుల్ని మోసం చేస్తారు దేనికి మోసం చేస్తారు రైతుల్ని ఎందుకంటే నేను చెప్తున్నా భాయ్ సాబ్ నీ ఫ్యాక్టరీ వాల్యుయేషన్ చేయి నీ ఫ్యాక్టరీ వాల్యూ ఎంత బహిర్గతం చేయి మేనేజ్మెంట్ తీసుకొచ్చి నడిపించే బాధ్యత నెల రోజులలో చేసి పెడతా అన్నారు అంటే అప్పుడు వచ్చి సెప్టెంబర్ 17 అట ఏది నీ సెప్టెంబర్ 17కి రిపోర్ట్ చూపెట్టు నువ్వు వేసిన కమిటీ డిసెంబర్ 2025 అన్నది నువ్వు సెప్టెంబర్ 17 ఎట్లా అంటున్నావు మళ్ళా బాసరమ్మ వారి మీద ఒట్టేందుకు ఆ టీఆర్ఎస్ వాడు కరెక్ట్ అన్నాడు ఊకే దేవుళ్ళ మీద వేయకు నీ పొరగాళ్ళ మీద ఏమని చెప్పి మీ ఇంట్లో నీ భార్య పిల్లల మీద ఏమన్నాడు ఒట్టు కరెక్టే కదా ఎన్నిసార్లు మోసం చేస్తారుగా నాశనం చేస్తున్న దేశాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ వయసులో నెత్తి మీద టోపీలు పెట్టుకొని ఆజాది అని వరుతుండే ఏందో దేనికి ఆజాది అరే 45 ఏళ్ళు నా వయసు అంటున్నది రాజకీయ అనుభవం నువ్వు ఏం చేసినావు చెప్పు వీళ్ళు ఇద్దరా వాళ్ళు ఏం చెప్తలేరా వాళ్ళు నేను చేసి చెప్తారు అప్పటి నుంచి ఏం చేసిండు అరే నీ జీవన్ రెడ్డి గారు నీ వయసుకి నేను మర్యాద ఇస్తా నువ్వు ఫలానా పనులు చేసినా
జీవితంలో ఇందరు రైతులు బాగుపడ్డారు, 8,000 రైతులు బాగుపడ్డారు, లక్షల మంది బాగుపడ్డారు. ఒకటి చెప్పు, నేను రాజకీయం ఇచ్చిపెట్టి పీక్తి ఇప్పుడే. నరేంద్ర మోడీ గురించి ఏం మాట్లాడతారా మీరు? మొత్తం దోసుక తినేటోళ్ళు మీరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశాన్ని దోసుక తినే పార్టీ, దేశాన్ని దోసుక తినే పార్టీ. ఏం చేసినావంటే చెప్పేది లేదు. కానీ ఎలక్షన్ నిలబడుతున్నా, గవర్నమెంట్ ఉన్నది, ఆ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అందరిని బెదిరించుడు, ఇంకొక ఆయన అందరిని బెదిరించుడు, జాయిన్ చేయించుకున్నాడు, అందరిని బెదిరించుకుంటా నడిపించుడు. ఇదే రాజకీయం, ఇదే రాజకీయం. ఏం చేసిరు భయ్? నీ 6 గ్యారెంటీలు ఎక్కడున్నాయి? ఎన్నిసార్లు మోసం చేస్తారు? ఎన్నిసార్లు మోసం చేస్తారు? ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు? 500 రూపాయలు ఇయ్యరా? డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి కాగానే కొంట మీరు అమ్మకుండ్రి అన్నాడు. అన్నడా? మరి ఏమైంది? డిసెంబర్